యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన నెలలో నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము నిశ్చయముగా నీ స్థితి మారును. వాక్యంలో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథంలో మనం చదువుతున్న 23వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ మనం ఏం చదువుతున్నామంటే నిశ్చయముగా నీకు ముందు స్థితి రానే వచ్చును. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే మనం మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో, ఏదేది మన జీవితంలో నష్టంగా మారిందో, ఇంకా పరిస్థితి మారదా, ఇట్లానే ఉంటుందా ప్రభా, అనారోగ్యం వచ్చింది ఇది ఇట్లే ఉంటుందా ప్రభా, అప్పు సమస్య ఉంది ఇట్లే ఉంటుందా ప్రభా, మా జీవితంలో అనేకమైనటువంటి వేదనలు కలిగాయి, మాకు బయటపడే మార్గం లేదా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నిశ్చయముగా నీకు ముందు స్థితి వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో తప్పకుండా నీ ఆశలు ఫలిస్తాయి. ఇది శుభవార్త. దేవుడు ఇదే మనకు చెప్తున్నారండి. ఈరోజు ఎవరెవరైతే వాక్యం వింటున్నారో మీ అందరికీ శుభవార్త ఏంటంటే తప్పకుండా నీ పరిస్థితి మారును. షిఫ్ట్ ఈజ్ కమింగ్. మన జీవితంలో ప్రతిదీ కూడా మారుతుందండి కదా. మనం కాలాలు చూస్తే కాలాలు మారుతున్నాయా లేదండి? ఎండాకాలం అట్లే ఉందా? లేదే. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం తర్వాత శీతాకాలం. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వెళ్ళిపోయి సంతోషం, ఆనందం తప్పకుండా దొరుకుతుంది కదా. వాక్యంలో రాసి ఉంది, రాత్రి మనకు కన్నీళ్ళు వస్తాయి కానీ వేకువనే నీకు ఆనందం. ఇది మన దేవుడు చేసే పని అండి. మన పరిస్థితి మారుతుంది. తప్పకుండా నీ పరిస్థితిలో మార్పు వచ్చును. ఇది శుభవార్త. ఇది దేవుడు మనకు చెప్తున్నారండి కదా. సో తప్పకుండా మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఎందుకో తెలుసా, మనమున్న ఈ నెల ఏ నెల అండి? జూలై నెల. అంటే 2025లో 6 నెలలు గడిచిపోయి 7వ నెల. 7 అన్నది పరిపూర్ణ సంఖ్యకు గుర్తు. 6 రోజుల్లో దేవుడు ఏం చేశారని మనం చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయంలో 3వ వచనంలో సృష్టినంట దేవుడు పూర్తి చేసి 7వ రోజున దేవుడు తాను చేసిన సృష్టిని తన పని అంతటి నుండి విశ్రమించెను కదా. 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 7వ రోజు విశ్రమించారంట. అంటే 7వ నెల విశ్రాంతి నెల. 6 నెలలు చాలా కష్టపడ్డాము. మేబీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్ వరకు చాలా వేదనలు పడిండొచ్చేమో. పడిన వాళ్ళకి చెప్తున్నానండి. పడిండొచ్చు, లేకపోతే కష్టాలు చూసిండొచ్చు, వేదనలు చూసిండొచ్చు, లేకపోతే ఒక అప్పు సమస్య చూసిండొచ్చు, ఒక కొట్లాట చూసిండొచ్చు, ఒక రోగమే నువ్వు చూసావేమో 6 నెలలు. కానీ దేవుడు ఏమన్నాడంటే 7వ నెల, జూలై అంటే 7 కదండి. 7 అన్నది పరిపూర్ణ సంఖ్య. ఈ 7వ నెల ప్రభు మనకేం చేస్తారు? విశ్రాంతిని కలగజేస్తారు. అందుకే యేసు ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 11:28లో అలసి సొలసి ఉన్నవారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే మనం అలసిపోయాము, సొలసిపోయాము అని దేవుడు ఎరుగుతారు. అందుకే అంటున్నారు, మీరు అలసి సొలసిపోయినారు కదా, నా దగ్గరికి రండి, నా దగ్గర కూర్చోండి, నా వాక్యాన్ని వినండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నీ పరిస్థితి నేను మారుస్తాను, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను కదా. 1 పేతురు 5:7లో మనం ఏం చదువుతున్నామండి? అక్కడ ఏం రాస్తున్నారు పేతురు గారంటే, నీ భారమంతా యెహోవా మీద మోపము, ఆయనే నీ గురించి శ్రద్ధ వహిస్తారంట. నీ భారమంతా యెహోవా మీద మోపము. దావీదు రాజు కూడా అదే చెప్తాడు, నీ భారమంతా యెహోవా మీద మోపము. నీ భారమంతా, నీ దుఃఖమంతా మనం మొయ్యలేమండి. మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. నువ్వేం చేయలేవు. ఏం చేయాలా ప్రభా, నా వల్ల కాదు, ఇదిగో నేను నీ చేతిలో అప్పచెప్తున్నానని నీ భారమంతా ప్రభు మీద మోపము, అతడు నీ గురించి శ్రద్ధ వహించును. చూసారా, దేవుడు ఏమన్నాడంట? మనని గురించి శ్రద్ధ వహిస్తాడంట. మనల్ని కాపాడే దేవుడు, కునికి పాటలు పడని దేవుడు నీ గురించి శ్రద్ధ వహిస్తాడు. మన గురించిన బంగారు భవిష్యత్తు గురించిన ప్రణాళికలు దేవుడి దగ్గర ఉన్నాయి. ఆయన మనకు అన్నిటినీ కలగజేస్తాడు. ఇది మనకున్నటువంటి భవిష్యత్తు ఏంటంటే మన పరిస్థితి మారును. మనం ఉన్న స్థితిలో ఉండము. ఏ స్థితి ఉందో ఆ స్థితి తప్పకుండా మారుతుందని మనం విశ్వసించి ఈరోజు సంతోషించి ఆనందిస్తాం. మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. మనం తప్పకుండా చూస్తాము. ఈ నెల ప్రత్యేకమైన నెల. 6 నెలలు
అలసిపోయాయి. 7వ నెల విశ్రాంతి నెల, ఆశీర్వాదం నెల, పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఇచ్చే నెల కనుక మనం దేవుని వంక చూద్దామండి. వాక్యం వంక మనం చూద్దాం. దేవుని సన్నిధిలోనే మనం వేచి ఉందాం. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన చేతికి మనల్ని అప్పచెప్దాం. 6 నెలలు కాపాడిన దేవుడికి ఈ 7 నెలల నుంచి 12వ నెలంతా నువ్వే కాపాడు ప్రభా, ఈ జూలై నెలంతా నువ్వే కాపాడు ప్రభా అని దేవుని చేతికి మనల్ని అప్పచెప్దామా? మన కుటుంబాన్ని అప్పచెప్దామా? మనకున్న భారాలన్నీ ప్రభు చేతులు అప్పచెప్దామా? ఆయన చేయి పట్టుకొని నడిపిస్తారు. మనం నడవలేనప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీ చేయి పట్టుకుంటాను కదా. మనం చదువుతాం యెషయా గ్రంథంలో 41:13లో, ఇదిగో భయపడకు అని చెప్పుచు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడంట. భయపడకు. ఎప్పుడండి మనం భయపడతాం అన్ని విషయాలు కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తారంట? భయపడకు, నేదిగో నీ కుడి చేతిని పట్టుకొని నేనున్నాను, నా చేత్తో నేను పట్టుకొని ఉన్నాను, భయపడకు. జారి పడిపోతావని భయం ఉందా? వేదన ఉందా? దుఃఖం ఉందా? రేపు ఏమైపోతుందో, ఏ పరిస్థితి వస్తుందో ప్రభా, ఎప్పుడు కొట్లాట అవుతుందో, ఏం జరుగుతుందని భయం వేస్తుందా? ప్రభు అన్నా నీకేం జరగదు, నీదిగో నీ పాదాలు తొట్టిల్లకుండా, నువ్వు జారి పడిపోకుండా నేను పట్టుకొని ఉన్నాను. మన దేవుడు ఎవరంటే మనని జారి పడిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా ఆయన పట్టుకొని నడిపిస్తారు. కాబట్టి నిశ్చయముగా నీ స్థితి మారును. అలాంటి 2 సంఘటనలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 24 నుంచి 7వ అధ్యాయము మనం 8వ వచనం వరకు అక్కడ ఒక సంఘటన చూస్తున్నామండి. అక్కడ ఏం జరిగిందంటే సమరియాలో భయంకరమైన ఒక కరువు ఉందంట. ఆ కరువు దేనివల్ల వచ్చిందంటే సిరియా రాజు బెనదత్తు ఆ యొక్క సమరియా పట్టణమును దండెత్తి సమరియాను ముట్టడించెను. 2 రాజులు 6:24, 25లో మనం చూస్తున్నాము. ఈ ముట్టడి ఫలితముగా పట్టణమున ఆహార పదార్థములు కొరతపడి పెద్ద కరువు రాగా. చూసారండి, ఆహార పదార్థములు ఏమైందంటండి? కొరత పడ్డది. ఎప్పుడండి? ఎప్పుడైతే ఒక రాజ్యం ఇంకొక రాజ్యాన్ని దండెత్తినప్పుడు ఏం జరుగుద్దంటే ఆహారం కొరత పడుతుంది. మనకు కూడా మనం చూసాము మనకు కదా, దేవుని దేవళ్ళ పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం ఆరిపోయింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్కి మనం చూసినప్పుడు ఆ యుద్ధాల వల్ల ఏం జరుగుద్దంటే అక్కడ అంతా కూడా ఏం జరుగుద్దంటే ఏమి లోపలికి రావు కాబట్టి ఉన్న ఆహారం కొంచెమే, దానితోనే సరిపుచ్చుకోవాలి. కాబట్టి ఆ ధర చాలా పెరిగిపోతుంది. సమరియా వాళ్ళు ఏం చేశారంటే చాలా రోజులుగా కరువు వల్ల ఏం జరిగిందంటే ఆ సమరియాలో ఆహారం కొరతబడిందంట. ఎంతగా ఆహారం కొరతబడిందంటే వాళ్ళ ఒక గాడిద యొక్క తలను కూడా వాళ్ళు తింటున్నారు. ఆ ఒక్క గాడిద తల దొరకాలంటే ఎంతో చాలా ధర. అంతేకాదండి, ఇంకా చివరికి ఏం చేశారు? ఇంకా ఏం చేయలేక ఆ యొక్క ఆకలి పెరిగిపోయి మనుషులనే చంపుకొని తినే ఒక పరిస్థితి అక్కడ వచ్చింది. ఎందుకంటే ఆ కరువు, ఆ యొక్క యుద్ధము చాలా రోజులు కొనసాగిందనమాట. సిరియా ఆ రాజు వాళ్ళని ముట్టడించినప్పుడు అది 1 రోజులు కాదు, కొన్ని రోజులుగా వాళ్ళు ముట్టడించినప్పుడు ఏం జరిగిందంటే ఆ కరువు వల్ల ఒక మనిషిని ఇంకొక మనిషి చంపుకొని తినేటువంటి గొప్ప ఆ కరువు వచ్చింది. ఆ కరువులో ఏం చేస్తున్నారంటే రాజు అంటాడు, అక్కడ మనం చూస్తున్నాము ఆ యొక్క ఎలీషా ప్రవక్త తోటి చెప్తాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, ఈ పరిస్థితిని మార్చమని ప్రార్థన చేయి. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు చూడండి. అది ఈరోజు మన జీవితంలో జరుగుతుంది. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము. ఎలీషా రాజుతో అంటున్నాడు, ప్రభు సందేశం ఇది వినుము, రేపీపాటికే సమరియాలో అంగడిలో ఒక మానిక మంచి గోధుమ పిండి 2 మానికల యవలను ఒక్క నాణెమునకే మీరు అమ్మెదరు. ఒక్క నాణ్యానికి అమ్ముతారు, మీకు దొరుకుతుంది. రేపీపాటికే దేవుడు ఒక అద్భుతం చేస్తారు, పరిస్థితి మారిపోతుంది, మీకు ఆహార పదార్థములు సమృద్ధిగా దొరుకుతాయి అని చెప్పినప్పుడు రాజు అంగరక్షకుడు ఏమంటున్నారంటే మనం చెప్పినట్టే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ప్రభు వెంటనే ఆకాశ కిటికీలు తెరిచినను, రెండోదిగా అంటున్నాడు నువ్వు చెప్పినంత చౌకగా ధాన్యం అమ్ముడు బోదు. ఏమంటున్నాడు? ఒకవేళ ఆకాశ కిటికీలు తెరిచినా అంటే దేవుడు తెరిస్తే కూడా జరగదు అన్నటువంటి అవిశ్వాసం మనలో ఉండకూడదండి. దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. మన శక్తి సాధారణం, కానీ అసాధారణమైన కార్యాలు నా దేవుడు చేయగలడు. మనం విశ్వసించి ఆమేనని మీరు చెప్తే చాలండి. దేవుడు ఎవరైతే ఆమెను విశ్వసించి ఆమేనని చెప్తే అట్లే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చెప్పాడండి, రాత్రికి రాత్రి అలా జరుగుతుందని చెప్పినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే మరేం జరిగింది? దేవుడు ఆ వాక్యం ప్రకారం ఏదైతే ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడో అట్లాగే అక్కడ జరిగిందంట. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క సైనికులు ఎలా పారిపోయేలాగా చేశారో ఒక్కసారి మనం చూద్దామండి. ఆ పరిస్థితి మారడానికి, ఆ శత్రువులు పారిపోవడానికి
దేవుడు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో 6వ వచనంలో, ప్రభువు సిరియనులకు రథములతో గుర్రములతో వచ్చు మహాసైన్యము వంటి ధ్వని వినునట్లుగా వాడు చేయగా, ఆ శబ్దము విని సిరియనులు ఇజ్రాయేలు రాజు ఎత్తీయలతోనూ ఐగుప్తు రాజులతోనూ మన మీద పడబోతున్నాడని చెప్పి వారు ఏం చేశారంటండి, ఉన్నట్టుగా వారికున్నదంతా వాళ్ళ ధాన్యము, వాళ్ళకున్న సర్వసము అలాగే వదిలిపెట్టి పారిపోయారట. చూసారా దేవుడు చేసిన గొప్ప పని? రాత్రికి రాత్రే ఎట్లా సాధ్యము? ఈయన అడుగుతున్నాడు ఎట్లా సాధ్యము అంటే, దేవుడు ఏం చేశారంటండి, ఆ యొక్క రథములతో గుర్రములతో ఒక మహాసైన్యం వంటి ధ్వని రాగా శత్రువులు విని అనుకున్నారంట, అయ్యో వీళ్ళు మన మీదకి వచ్చేసారని భయపడి, శబ్దానికే భయపడి పారిపోయాక రాత్రి వారు పారిపోయారు. ఏం వదిలిపోయారు? వాళ్ళకున్న ధాన్యం, ఎంత ధాన్యం అయితే వాళ్ళు తెచ్చుకున్నారు అక్కడ అంతా కూడా మిగిలిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. మన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన పరిస్థితి మారుతుంది. రెండోది, మనం విశ్వసించినప్పుడు తప్పకుండా పరిస్థితి మారుతుంది. ఎందుకు? మన దేవుడు అద్భుతాలు చేయగలడు. రాత్రికి రాత్రియే సమరియాలో ఏ విధంగా ఆ కరువు పోయి ఆ ధాన్యం అంటే వాళ్ళకి సమృద్ధిగా వచ్చిందంట. సమృద్ధి వాళ్ళు ఊహించలేదండి. ఎంత కుప్పలుగా అన్నీ మిగిలిపోయాయంట. వాళ్ళు వెళ్ళి ఆ విధంగా ఏం చేశారు, ఆ ధాన్యాన్ని వారు పోగు చేసుకున్నారు. అదే విధముగా ఏ పరిస్థితి గుండా మనం వెళ్తున్నామో ఈరోజు, ఏది నీ జీవితంలో కరువు అనుకుంటున్నావో, ఆరోగ్యం కరువుగా ఉందా, లేకపోతే పిల్లల విషయంలో ఒక కరువు, ఒక కొరత, ఎన్నో రోజుల నుంచి కరువు కనపడుతుండొచ్చు కదా, ఎన్నో రోజుల నుంచి వేదన కనపడుతుండొచ్చు. కానీ ఒక్క మాట, దేవుడు ఒక్క మాట చెప్తే తప్పకుండా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పరిస్థితిని మార్చు, నీ వల్ల మాత్రమే సాధ్యము అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే పరిస్థితిని మారుస్తాడు. ఒక్క మాటతో, ఆయన ఒక్క మాటతో ఏం చేశారండి, ఆయన శతాధిపతి అంట, ఒక్క మాట చెప్పు యేసయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఒక్క మాట పలగా సేవకునికి స్వస్థత కలిగిందంట కదా. సో ఈరోజు మనం కూడా దేవుని మాటను మనం నమ్ముదాం. ఏ పరిస్థితి అయినా, ఎంత కరువు భయంకరమైన పరిస్థితి ఉండవచ్చు, కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడు, నీ పరిస్థితిని మారుస్తున్నాడు, నా పరిస్థితిని మారుస్తున్నాడు. షిఫ్ట్ ఈస్ కమింగ్. పరిస్థితి మారుతుందండి. మన జీవితంలో నువ్వు ఉన్న స్థితిలో తలంచుకొని ఉన్నామేమో, తల ఎత్తుతాడు దేవుడు. దేవుడే చేస్తాడు ఆ పని. కీర్తన 3:3 మనం చదువుతాం, మన దేవుడు మన తలని ఎత్తుతాడు. ఎక్కడైతే మనం పడిపోయామో దేవుడు మారుస్తాడు. ఎక్కడైతే నీకు రోగం ఉందో ఆయన స్వస్థత చేస్తాడు. ఏ పరిస్థితి అయినా మారుస్తాడు. కానాపల్లిలో నీటిని అద్భుతంగా వెంటనే దేవుడు మార్చలేదా? అదే దేవుడు ఈరోజు మన జీవితంలో మారుస్తాడు. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. అగ్నిగుండంలో ఏం చేశారు? దేవుడు చల్లగాలి, అగ్నిలో ఉన్నప్పుడు చల్లగాలి ఎట్లా వస్తుంది మీరు చెప్పండి? అగ్నిలో ఉన్నప్పుడు మనం గాలిని పంపిస్తే ఉంటుందా అండి? ఉండదు. కానీ దేవుడు ఏం చేశారు? అగ్నిలో కూడా చల్లగాలిని ఆయన పంపి వాళ్ళని రక్షించిన దేవుడు అంట కదా. దేవుడు చేయగలడు, మార్చగలడు పరిస్థితిని. ఏ పరిస్థితి అయినా యేసు నామములో ఆ పరిస్థితి మారిపోతుంది. కనుక ఈరోజు మనం దేవునికి సమర్పించి, ప్రభువా నా పరిస్థితిని మీరు మార్చండి అని ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా ప్రార్థన చేయడం కాదు, విశ్వసించాలి దేవుడు చేయగలడని. ఓకేనా? మూడోదిగా ఏం చేయాలంటే, మన పరిస్థితి మారాలంటే మనం ముందుగా మారాలంటండి కదా. సో మనం చెప్తున్నాం, ఏమని నేర్చుకుంటున్నాం? దేవుడు తప్పకుండా 7వ నెలలో గొప్ప అద్భుత కార్యం చేస్తారు. గొప్ప మార్పు కలుగుతుంది, నూతనత్వం కలుగజేస్తాడు, పాతదంతా తీస్తాడు. మరి పాతదంతా తీయాలంటే మనం ఏం చేయాలంటండి? ముందుగా వ్యక్తిగతంగా మనం మారాలంట. వ్యక్తిగతంగా నువ్వు మారినప్పుడు నీ కుటుంబంలో పరిస్థితులన్నీ మారుతాయి. వ్యక్తిగతంగా మనం మారడం అంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో ఏదేది దేవునికి ఆయాసకరమైనదో దాన్ని మనం తొలగించుకోవాలని ఎఫీషియులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతున్నాము. కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావాన్ని మార్చుకోండి. మీ పాత స్వభావం ఒకటే మార్చుకోవాలి అంటే అవిశ్వాసాన్ని మార్చుకోవాలి. ఏమనుకుంటున్నావు? జరగదు కదండి. కాదు, నీ మనసు మారాలి. దేవుని వాక్యం ఇంకా చూడాలి. వాక్యం ఏం చెప్తుందో అది జరుగుతుంది అంతే అని మార్చాలంట. మీ పాత స్వభావం. రెండోదిగా పాత స్వభావం ఏం మారాలంటే ఇక్కడ ఏమో రాసిందో చూడండి. ఆ పాత స్వభావం ఎలా ఉందంటే, ఒక మోసకరమగు దుష్టవాంఛలతే భ్రష్టమైపోయిందా? మోసకరమైన జీవితం మనం జీవిస్తున్నామా? భ్రష్టలైపోతున్నామా? ఒకరినొకరు హింసించుకుంటున్నామా? ఇతరులను మనం మోసం చేస్తున్నామా? ఇక్కడ రాయబడి ఉందండి ఎఫీషియులకు రాసిన లేఖ 4:23. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనండి. ఎలా నూతనీకరించాలి? సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన కొత్త స్వభావం.
చూసారా ఎలా తయారు చేస్తారంట మనల్ని. ఇక్కడ మనం చదువుతున్న సత్యమైన నీతి, మామూలు నీతి కాదంటండి, సత్యమైన నీతి. రెండోదిగా మనం చదువుతున్నాము పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడే ఒక నవీన స్వభావాన్ని ప్రభు మనకు కలగజేస్తారని. అలాగే కొలసీలకు రాసిన లేఖలో మనం చదువుతున్నాం 3వ అధ్యాయంలో. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే 9వ వచనంలో మనం చూస్తున్నాము, అబద్ధములు ఆడరాదు, ఏలైనా మీ పాత స్వభావమును అలవాట్లతో త్యజించాలంట. అది అబద్ధాలు ఆడే స్వభావమా, లేకపోతే కోపము, మోహము, ఈర్ష్య కలుగుతుందా, కోపం వస్తుందా, మోహం ఉందా? తర్వాత ఏమన్నాడు, దుర్భాషలు వస్తున్నాయా, అవమానించడం నిందించే మాటలు ఉన్నాయా? ఇవన్నీ మీరు ఏం చేయాలి, ఈ పాత స్వభావాన్ని మీరు వదిలిపెట్టండి. ఈ పాత స్వభావం ఏం చేయాలంటండి, మీరు వదిలిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారంట, నూతన కార్యాలు ఆయనే చేస్తారని మనం చూస్తున్నాం. మీ పాత స్వభావం దాని అలవాట్లతో త్యజించి కొత్త స్వభావం ధరించారు కదా. ఇప్పుడు మీకు దేవుడు ఏం చేశారు, మనల్ని మన పాపమంతా కడిగేశారు. మనం ఇప్పుడు పాపంలో లేము, ఇవన్నీ తీసేశాడు, నూతన వ్యక్తిగా మార్చాడు. చూడండి ఏమన్నాడు, తనను గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చుతున్న నూతన వ్యక్తిత్వం అంట. దేవుడు తన స్వభావంలోనికి మనల్ని మారుస్తున్నాడు, నూతన వ్యక్తిగా నిన్ను మారుస్తున్నాడు. మనం ఎప్పుడైతే నూతన వ్యక్తిగా మారుతామో అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి గొప్ప కార్యం జరగడానికి దేవుడు నేనేం చేస్తున్నాడు, నూతన స్వభావంలోనికి నేను మారుస్తున్నాడు. ఇదిగో చూడుము దర్శనాగ్రంథం 21:5లో నేను సమస్తమును నూతనముగా చేస్తాను. సమస్తము నూతనం అంటే ఏంటంటే నీ పరిస్థితిని మాత్రమే దేవుడు మార్చడు, కేవలం నీ అప్పు సమస్య మాత్రమే కానీ నీ స్వభావాన్ని కూడా మారుస్తారంట. మనం స్వభావం మారి నూతన స్వభావముగా దేవుని పోలికలోనికి నువ్వు మారినప్పుడు దేవుడే మనలో ఉంటారు. అప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం దేవుని యొక్క ప్రతిబింబముగా మారడానికి దేవుడు ఏం చేస్తున్నారు, ప్రతిదీ సమస్తమును నూతన పరుస్తున్నాడు. మన మనస్సు, మన స్వభావము, మనకు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నారంటండి, నూతనంగా మారుస్తున్నారంట. మన దేవుడు ఎంత గొప్పవాడండి, ఆయన సమస్తము నూతనం చేస్తున్నారంట. ఎలా నూతనం చేస్తాడు మనం ఒక్కసారి చూద్దామా. ఎజేకియల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో 25 నుంచి మనం ఈ విధంగా చదువుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు చూడు, నేను మీపై శుభ్రమైన జలములను చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మేము శుద్ధి చేస్తాను. ముందుగా నూతన వ్యక్తిగా మారాలంటే, నూతన కార్యం మన జీవితంలో జరగాలంటే మనల్ని ఏం చేస్తారంటండి, మనలో ఉన్న మాలిన్యం అంతా కడిగిస్తారంట. ఏదేది అబద్ధాలు ఆడే స్వభావం ఉంది, కొట్లాడే స్వభావం ఉంది, కోపం ఉంది, గర్వం ఉంది, చికాకు ఉంది, వీటన్నిటిని ప్రభు తీసేస్తారంటండి. ఎలా తీసేశారు, యేసయ్య తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని నూతన వ్యక్తిగా మార్చారు. యేసయ్య మన మనస్సు, తలంపులు, ఆలోచనలు, మన ప్రతి పాపమును, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని శుద్ధి చేయను. ఎప్పుడు చేస్తుంది, మనం ఒప్పుకున్నప్పుడు, దేవా నేను పాపంలో ఉన్నని తీసేయండి అని ముందుగా మనం దేవుణ్ణి అడగాలి. నా స్వభావాన్ని మార్చు ప్రభా, కొట్లాడే స్వభావం ఉంది మార్చు ప్రభా, కోపం ఉంది మార్చు ప్రభా, అయ్యా దుష్ట మాటలు మాట్లాడుతున్నాను మార్చు ప్రభా, అయ్యా అన్నీ చెప్పాలి, నాకు ఉట్టిగానే కోపం వస్తుంది, నాకు ఉట్టిగానే దుఃఖం వస్తుంది. మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు, మీరు అడగండి ప్రభు అంటున్నాడు కదా. మీరు అడిగినప్పుడు ఏమన్నాడు, మీరు అడిగినప్పుడు, మీరు మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు మనల్ని కడిగి నూతన వ్యక్తిగా ఆయన మారుస్తారు. పోగొట్టుకున్న సమస్తం మళ్ళీ మనకి ఇస్తారంట. దేవా నాకు సాయం చేయమని తప్పిపోయిన కుమారుడు అడిగారు కదా, తండ్రి నేను పరలోకానికి నీకు తప్పు చేశాను, నన్ను పనివారిగా ఉంచుకోమన్నాడు. కానీ దేవుడు ఏం చేశారని పనివారిగా పట్ల కుమారుడి స్థానమే ఇచ్చారు. మనం కూడా కోల్పోయిందంతా కూడా నూతనంగా ఆయన కార్యం చేస్తారు. ఇది నూతనం జరుగుతుంది. ఈ దర్శనం మీ మనసులో పెట్టుకోండి. దేవుడు నన్ను నూతన సృష్టిగా మారుస్తున్నాడు. తన రక్తము మన నూతన సృష్టిగా మారుస్తుంది. యేసు రక్తము, అలాగే దేవుని వాక్యం, వింటున్న వాక్యము నిన్ను నన్ను నా మనసు మారి వాక్య ప్రకారం జీవించడానికి మన మనసును కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. అందుకే మన మనసు మారి నూతన పరచబడుతున్నాం. రెండోదిగా మనం చూస్తున్నాం, మనం శుద్ధి చేయడం మాత్రమే కాదండి, దేవుడు ఏం చేస్తారంట, నూతన హృదయాన్ని ఇస్తారంట. ఇంతకుముందు పాత ఏ స్వభావం అండి, భ్రష్టమైపోయినటువంటి స్వభావం కదా. సో మీకేమన్నాడు చూడండి, నూతన హృదయం ఇస్తారంట. కఠిన హృదయం తీసేస్తారు కదండి, భయపడే హృదయాన్ని తీసేస్తారు. ఈ లోకంలో ఉన్నదంతా నీ హృదయంలోకి వచ్చిందని మనం చదువుతాం మత్తయి సువార్త 7:19లో. రకరకాలైన క్రోపము, కోదము, దుష్టత్వము, తర్వాత వ్యభిచారము, అన్నీ కూడా కొట్లాటలు, అవన్నీ మీ హృదయంలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను నువ్వు నూతన హృదయం ఇస్తాను. నూతనంగా నువ్వు మారిపోతావు. ఎవరిని ప్రేమించట్లే, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తావు, అందరికీ సహాయం చేస్తావు,
అలాంటి ఒక నూతన హృదయం అంట. ఆ నూతన హృదయం మారాలంటే ఏం చేయాలంట? మూడవదిగా ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నారో చూడండి అక్కడ, నూతన ఆత్మను మీలో ఉంచేదను. ఏం చేస్తారండి? నీ హృదయం మారాలంటే దేవుడు తన నూతన ఆత్మను మనలో కుమరిస్తారు. తన ఆత్మ మనలో కుమరించినప్పుడు మనం నూతన వ్యక్తిగా మారిపోతాము. సౌలుగా ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? సౌలు హింసించే సౌలు, ఆయన ఆత్మ వచ్చినప్పుడు నూతన వ్యక్తిగా మారిపోయాడు. ప్రేమ గురించి చెప్తున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు మన్నించుకోండి. నూతన ఆత్మను దేవుడు మనలో పోసి మన మనస్తత్వాన్ని, మన యొక్క స్వభావాన్ని దేవుడు మారుస్తాడు. ఇది జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. యెషయా గ్రంథం 10:27లో మనం చదువుతున్నాం, అభిషేకము కాడిని విరగొట్టి మమ్మల్ని నూతనంగా, ఆయన అన్నాడు చూడండి, రాతి గుండెను మీ నుంచి తొలగించి మీకు మాంసం ముద్దను మీకు ఇస్తాను. రాతి గుండె, కఠిన మాటలు, కోపపు మాటలు, మొండి మాటలు, నేను రాను, నేను ఎంతే, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే వాక్యం ద్వారా సుత్తెలాగా ఏం చేస్తారంట? నీ హృదయంలో రాతి గుండెను అనురాగ గుడిగా మలుస్తారంట దేవుడు కదా. సో ఇంకేం చేస్తారంటే, నా ఆత్మను, మూడోదిగా నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను నా విధులను అనుసరించినట్లు చేస్తారు. ఎంత ఆశీర్వాదం అండి. ఇంకా మళ్ళీ మనం పడిపోకుండా కదండి, మనం దారి తప్పకుండా దేవుడే అంట మన మనస్సులో ఏం పెడతారు చూడండి, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు నేను మీకు చేస్తాను. ఇది మన దేవుడు మనకి నూతన కార్యం చేస్తున్నారు. ఈ నూతన కార్యం ఎప్పుడు చేస్తున్నారు? ఈ నెలలోనే జరుగుతుంది. 6 నెలలు జరిగిపోయి 7వ నెల విశ్రాంతి నెల. 7 అన్నది పరిపూర్ణ సంఖ్య. 7 అన్నది దేవుని యొక్క సంఖ్య. అది దేవుడు అన్నాడు, నేను విశ్రాంతిని మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని కలగజేస్తాను, ఎక్కడ వేదన ఉందో అక్కడ మీకు తొలగిస్తాను. మీ పరిస్థితి అంతా మారిపోతుంది. పరిస్థితి మారును. షిఫ్ట్ ఈస్ కమింగ్. దేవుడు ప్రతి ఒక్కటి మన మనస్తత్వాన్ని మారుస్తారు, మన వ్యక్తిత్వాన్ని మారుస్తారు, మన పరిస్థితిని కూడా దేవుడు మారుస్తారు. చీకటి నీకు చీకటి కాజాలదు. చీకటి రాత్రి ఉదయకాలంలో వెలుగు వచ్చినట్టే, ఏ విధముగా రాత్రిలో చీకటి ఉండి ఉదయకాలంలో వెలుగు వస్తుంది, అదే విధముగా చీకటి పోయి మన జీవితంలో ఏమొస్తుందండి? వెలుగు కలుగును గాక. నిశ్చయముగా నీ దుఃఖం నిశ్చయముగా సంతోషముగా మారును. ఇది దేవుని మాట, నా మాట కాదండి. వాక్యంలో మనం చదువుతున్నాం, యోహాను సువార్త 16, నిశ్చయముగా మీ దుఃఖం సంతోషముగా, నాట్యముగా మారును. నేను దేవుడను, నేను కార్యం చేస్తానని దేవుడు మనలో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన గొప్ప దేవుడు మన జీవితంలో మార్పు చేస్తున్నారు. ఏం చూడండి, ఒకసారి దర్శనంలో చూడండి, నా స్థితి మారుతుంది, నా పరిస్థితి మారును. దేవుడు పరిస్థితిని మార్చే దేవుడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. పడిపోయిన వారిని లేపే దేవుడు. తన చేతిని పట్టుకొని మన పరిస్థితిని మారుస్తాడు. తన వాక్యం ద్వారా మారుస్తాడు. కనుక ఈరోజు ఏ పరిస్థితి ఉందో ప్రతి పరిస్థితి యేసునామములో మారునుగాక. నీ ప్రతి పరిస్థితి కూడా దీవెనకరంగా మారునుగాక. ఓడిపోయిన నీ పరిస్థితి విజయవంతంగా మారునుగాక. దుఃఖముతో ఉన్న నీ జీవితము ఆనందముతో నింపబడునుగాక. దేవుడు ఈ కార్యం చేస్తున్నారు. పూర్తిగా నీ పరిస్థితిని మారుస్తున్నారు, నీ వ్యక్తిత్వాన్ని మారుస్తున్నారు. మన కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలగజేసి మంచి కాపరిగా ఈ నెలంతా, దేవా ఈ జూలై నెల మీరే నన్ను కాపాడండి అని ప్రభు చేతికి అప్పచెప్దామండి. ఆయన కాపాడుతారు, ఆయన నడిపిస్తారు, ప్రతి పరిస్థితిని మారుస్తారు. నా పరిస్థితిలో జోక్యం చేసుకొని నడిపించే ప్రభు అని మన భారమంతా ప్రభు మీద అప్పచెప్దాం. ప్రభువే మనల్ని చూసుకుంటారు. దేవుడు మనని ఈరోజు తప్పకుండా నీ పరిస్థితి మారుతుంది. విశ్వసించండి, నిరీక్షించండి, ప్రభుని స్తుతించండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. తప్పకుండా మన పరిస్థితి మారును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మా పాత స్వభావమును మీరు సిలువలో కొట్టివేసి ప్రభా నీ పోలికగా మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రాలు. ప్రభా మా జీవితంలో మా పరిస్థితులలో ప్రభా మీరు జోక్యం చేసుకొని మేము మొరపెట్టినప్పుడల్లా మా పరిస్థితులను మార్చేదేవా, ఈ రోజునైనా మమ్మల్ని అందరినీ ముందుగా నూతన వ్యక్తిగా మార్చండి. నూతన స్వభావాన్ని మా అందరికీ దయచేయండి. మా జీవితాల్లో అద్భుతం జరగడానికి ఉన్న ఆటంకాలన్నీ ప్రభా నీ రక్తంలో కడిగి మమ్మల్ని శుద్ధి చేసి ప్రభా నీ కృపను పొందుకొని నీ మహిమను పొందుకునేలాగా
తండ్రి ఒక్కొక్కరిని దీవించండి. ఎంతమంది ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో నూతనత్వం కలుగును గాక, నూతన మనసు, నూతన క్రియలు వచ్చును గాక. రెండవదిగా ప్రభా ఏ పరిస్థితి అయితే ఈరోజు నేను మారాలో యేసు నామములో ప్రభా రోగ పరిస్థితి నాయన స్వస్థత పరిస్థితిగా మారిపోను. అప్పులో ఉన్నవారికి నీ మహిమ చేత వారి ఐశ్వర్యాలు తీర్చబడును గాక. యేసు నామములో కరువు తొలగిపోయినట్టుగా సమృద్ధి వీరి జీవితంలో వచ్చునుగాక ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చునుగాక. నీ మహిమ దిగి వచ్చునుగా. నీ మహిమ ద్వారా అద్భుత కార్యాలు కానాపల్లిలో నీరు నైనా ద్రాక్షరసంగా మారినట్టుగా నీ మహిమ ద్వారా ప్రతి పరిస్థితి ఈరోజు మారి నేను స్తుతించే విధంగా సాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. నిశ్చయముగా నీ స్థితి మారును, ముందు రోజులు వస్తాయి, విశ్వసించి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.